ఈ సంతాన ఉత్పత్తి సంతానానికి సంబంధించిన సాఫల్య కేంద్రాలు ఇవన్నీ తెలుసు కదా, అదే టెస్ట్ బేబీకి సంబంధించి మీరు ఒక వరంగల్ జిల్లానో లేకపోతే కరీంనగరో నిజామాబాదో హైదరాబాదో అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ క్లాక్ టవర్ ఉంటుంది మీకు తెలుసు కదా, హైదరాబాద్ దగ్గర సికింద్రాబాద్ బస్ స్టాండ్ ఉంటుంది, రైల్వే స్టేషన్ ఉంటుంది, కొన్ని మెట్రో పిల్లర్స్ ఉంటాయి. కేవలం ఒక బీరు ఒక బిర్యానీ ప్యాకెట్ ఆశ చూపి వాళ్ళ వీర్యంతో ఒక బిడ్డ ఉత్పత్తి జరుగుతుంది. ఇది వీళ్ళకి ఇచ్చేది. హాస్పిటల్ యాజమాన్యం ఆ వీర్యాన్ని 3,000 నుంచి 4,000 వరకు. దాంతోపాటు ఈ వ్యవస్థ గుట్టుచప్పుడు కాకుండా విస్తరించింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటైనకు అక్కడ తీసుకునేటోళ్ళు మంచిగానే ఉంటారు, అక్కడ హెల్త్ విషయంలో కానీ ఇతరత్ర ఏం చూస్తున్నారో చూడట్లేదో తెలియదు. ఇది పెద్ద మాఫియా. ఇలాగే రాష్ట్రంలో చాలా రకాల మాఫియాలు జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే అన్ని మాఫియాలను అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుందంటే సామాన్యమైన పౌరుడి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే ఎపిసోడ్ అది. సో ఇక్కడ జరుగుతున్న విషయానికి సంబంధించి నేను చెప్పే విషయం ఏంటంటే దీని మీద ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఉండాలి, చాలా సీరియస్ యాక్షన్లో ఉండాలి. ఎందుకంటే బిర్యానీ పొట్లాలకు రాజకీయ నాయకుల ఓట్ల కోసం ఎప్పుడైతే పంచుతారో గట్లనే ఈరోజు ఒక వ్యక్తి యొక్క జన్మకు సంబంధించిన విషయంలో కూడా డబ్బు కోసం గలీజ్ దందాకు దిగుతున్నాయి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఇంకొకటి, డాక్టర్ల వృత్తిలో కూడా నీచ డాక్టర్లు ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు. మంచి హాస్పిటల్ ఉన్నాయి, దొంగ హాస్పిటల్ ఉన్నాయి, కిడ్నీ రాకెట్లు ఉన్నాయి, అన్ని రాకెట్లు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ప్రతి విషయానికి కూడా డాక్టర్లకు సంబంధించిన విషయంలో అన్ని విషయాలలో కూడా దయచేసి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కఠిన నియమ నిబంధనలు తేవడంతో పాటు ప్రభుత్వం మంచిగానే ఉన్నది బయట. నేను అల్టిమేట్గా చెప్తున్నా కదా, అధికారులు అనేటోళ్ళు కొంతమంది సోమరిపోతుల వల్ల ఇలాంటివి అనేది బయటికి రా. వాళ్ళు రెగ్యులర్గా ఏం చేయాలి, తనిఖీలు చేయాలి. దాంతోపాటు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నది నిజంగా వాళ్ళ గుండె మీద ప్రమాణం చేసుకోర్రి, వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళ మీద ప్రమాణం చేయరి. ఈ కొంతమంది సన్నాసులు చేయబట్టి ప్రభుత్వం అబాస్పాలు అవ్వడంతో పాటు వ్యవస్థ అనేది గలీజ్గా తయారవడానికి కారణం ఈ అధికారులే. నేను లంచాలు తీసుకోకుండా ఒక్కరన్నా మీకు ఒకరోజు పేపర్ల వార్త లేకుంటుంటుందా? పలానా కాడ ఏసీబీ రైడ్ దాంట్లో చిక్కిన ఏఈలు డీఈలు అదోటి అదోటి రోజు చూస్తున్నాం కదా. ఇదే జరుగుతున్నది ఈ తెలంగాణ. నేనేమంటున్నానంటే అధికారి అనే వ్యక్తి కనుక పూర్తి స్థాయిలో గనక ఆయన ఖచ్చితంగా పనిచేస్తే ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా అధికారి అనే వ్యక్తి నీతి నియమ నిబంధనలతో ఆయన ఎప్పుడైతే ఆ ఉద్యోగంలో జాయిన్ అవుతాడో అప్పుడు ఎట్లుంటాడో గట్టనే ఉంటే బాగానే ఉంది. కానీ ఈ రోజులలో అంతా పైసమే పరమాత్మలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యువతను కానీ ఇక్కడ ఉండే ప్రజల్ని కానీ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మీ అందరికీ తెలుసు కదా వైఆర్ టీవీ, ఇగో దీన్ని గిట్లా పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకు చేసుకోరు అంటే వాస్తవాల ప్రతిదృశ్యం మాత్రమే చెప్తా. అందరి లెక్క ఇక్కడ లైవ్లకు నెలకు 2 లక్షలు ఇచ్చేసి 3 లక్షలు ఇచ్చి 5,000 చూస్తాలు 10,000 చూస్తాలు అనే విషయం నా దగ్గర ఉండదు. దాంతోపాటు లైక్ చేసుకోరు. ఎందుకు అంటే మనం వైఆర్ టీవీ ప్రతి గ్రామంలో కూడా ఉండాలి కాబట్టి షేర్ చేసుకోరు. ఎందుకంటే వాస్తవ విషయాలు అందరికీ తెలియాలి. ఇప్పుడు ఒకసారి మీరు చూడుర్రి, ఇక్కడ కొన్ని వీడియోలు ఉంటాయి. వీడియోలలో ఏముంటుంది, పూర్తి స్థాయిలో వాస్తవాల ప్రతిదృశ్యం ఉంటుంది. ఇగో ఇది ఇంద్రమ్మ పాలన కాదు, ఎమర్జెన్సీ పాలన. ఎందుకు ఇక్కడ అంటే గిల్లు శ్రీనివాస్ యాదవ్ ఆయన మొన్న ఇది ఒక మీడియా ఛానల్కి సంబంధించి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత హనన జరిగింది కాబట్టి దాడి చేస్తే వాళ్ళ మిస్సెస్ మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. ఇది బాధాకరమైన విషయం కదా. దాంతోపాటు లైవ్లో అధికారికి చుక్కలు చూపెట్టిన హరీష్ రావు. దేనికోసం అంటే సిగాచి కంపెనీకి సంబంధించి భరోసా ఇచ్చిలు, తర్వాత కనిపించలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రెచ్చిపోయిన శ్రీనివాస్ గౌడ్. ఎందుకు రెచ్చిపోయిండు అంటే బీసీల విషయంలో కపట నాటకం ఆడతారు, వాస్తవాలు చెప్పుర్రి. మంత్ల ఫోన్లు రేవంత్ హ్యాక్ చేస్తుండు, సిటీకి కంప్లీట్ అంటే ఫోన్లకు సంబంధించి ఉద్యమాలు ఏమైనా చేస్తున్నారా, ఎట్లుంటున్నది అని తెలుసుకునే ప్రయత్నం జరుగుతున్నది. ఇక సిగాచి కంపెనీ యాజమాన్యంతో రేవంత్ రెడ్డి కుమ్మక్ హరీష్ రావు సంచలన నిర్ణయం అంటూ కూడా చూసిరు. మళ్ళీ బీజేపీలోకి రాజాసింగ్ అనే అంశాన్ని చూసిరు. సో ఇట్లా ఒక అంశానికి సంబంధించి ఆ తమ్లేన్లలో కూడా వాస్తవం రియాలిటీ ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే వైఆర్ టీవీ పక్షాన నేను చాలా క్లారిటీగా కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతాను. లోపట తంబు ఏదైతే ఉంటుందో గదే ముచ్చట ఉంటుంది. బయటో తంబు పెట్టి లోపటో ముచ్చట మేము పెట్టాం. వాస్తవాలను మాత్రమే చూపెట్టే ప్రయత్నం చేస్తాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక ప్రధానమైన దందా కూడా కొనసాగుతుంది. ఇప్పుడు వైఆర్ టీవీకి సంబంధించి రిపోర్ట్లు కొడితే పైసలు ఇస్తుర్రట. మరి అదే నాకు సంబంధం లేని విషయం. అంటే ఎంత మూర్ఖత్వానికి దిగజారుతున్నారు అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. సో ఆ రిపోర్ట్లు కొడితే కూడా పైసలు వస్తున్నాయి అంటే అంత ఇచ్చి కొట్టాల్సిన అవసరం ఏంది, అంత వ్యవస్థను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు నేనేమి పదాలు హద్దులు దాటి మాట్లాడట్లేదు. పద్ధతిగా నా జర్నలిజం నేను చేస్తున్నా, పద్ధతిగా మాట్లాడుతున్నా. సో ప్రభుత్వం కూడా ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో అన్ని రకాలుగా మనం భరిస్తాం. మనం చేయాల్సిన